దేశ రక్షణలో భాగంగా నావికా దళంలో మరో యుద్ధ నౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ నావల్ డాక్యార్డ్ లో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తూర్పు నావికా దళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి పేరుతో ఈ రోజు అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ఈ రోజు ఆ యుద్ధ నౌకని అయితే ప్రారంభించడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో నిర్మించినటువంటి ఆ మహేంద్రగిరి ఐఎన్ఎస్ ఆ యుద్ధ నౌక అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ లో ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం వేడుకగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉన్నటువంటి మహేంద్రగిరి పేరుని ఈ షిప్ అయితే పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా దాదాపు 149 మీటర్ల పొడవు 6670 టన్నుల బరువు ఉన్నటువంటి యుద్ధ షిప్ ఈ రోజు విశాఖపట్నంలో నేవల్ డాక్యార్డ్ లో తూర్పు నౌకాదళ సేవల్లో వినియోగంలోకి వచ్చింది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రక్షణ దళానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలో దీన్ని అయితే ఒక ప్రత్యేకమైనటువంటి షిప్ గా చెప్పుకోవచ్చు. ఈ నావికా దళంలో ప్రత్యేకమైనటువంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌకల్ని ప్రవేశపెట్టడంతో పాటు నావికా దళానికి చెందినటువంటి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిబ్బంది కూడా పెరుగుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, అదేవిధంగా ఏ సందర్భాల్లో ఎలా స్పందించాలి అనే దాని మీద కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు కొత్త విధానాలు తెలుసుకోవాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి సందేశంలో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా గతంలో పోల్చుకుంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ముప్పు దాని రూపాలను మార్చుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో తెలియదు, కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అనేది అయితే ఈ రోజు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు పెట్టి అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రాజెక్ట్ 17A లో భాగంగా ఈ రోజు 8వ అయినటువంటి ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక అయితే నేవీలో చేరడం జరిగింది. ఈ నేవీకి సంబంధించి కూడా అంటే యుద్ధాల సమయంలో కావచ్చు, పక్క దేశాల్లో దాడుల్ని కూడా తిప్పికొట్టేందుకు ప్రత్యేకంగా చూసుకుంటే ఈ షిప్ నుంచి గగనతలంలో ఉన్నటువంటి శత్రుమోకలకు సంబంధించినటువంటి క్షిపణులను పేల్చడంలో కానీ భూగర్భ జలాల్లో దాగున్నటువంటి శత్రువుల తాలూకా సబ్మెరైన్లు గుర్తించి వాటిని కూడా పేల్చడంలో వాటిని ధ్వంసం చేయడంలో కూడా ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ అయితే ఈ మహేంద్రగిరి అయితే కలిగి ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా పూర్తిగా ఏదైతే శత్రు దేశాల్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థకు కూడా ఈ షిప్ దొరకకుండా కొత్త టెక్నాలజీ అయితే ఈ యుద్ధ నౌకను అయితే రూపొందించడం జరిగింది. ఏదైతే రాడార్ వ్యవస్థ నుంచి తప్పించుకొని శత్రు దేశాలకు సంబంధించినటువంటి క్షిపణులు కావచ్చు, వాళ్ళ ప్రయోగించేటువంటి ఏదైతే మిసైల్స్ ఉంటాయో వాటిని కూడా ఛేదించడంలో ఈ మహేంద్రగిరి ముందుంటుందని చెప్పి ఈ రోజు నావికాదళ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే విశాఖపట్నం నావికాదళ అమలు పదిలో మరో యుద్ధ నౌక చేరిందని చెప్పుకోవచ్చు. పూర్తి టెక్నాలజీ స్వదేశీ టెక్నాలజీ దాదాపు 75% విదేశీ టెక్నాలజీతో ముంబైలో ఉన్నటువంటి మజగాన్ డాక్ షిప్ లిమిటెడ్ అయితే ముంబైకి చెందినటువంటి ఈ కంపెనీ అయితే దీన్ని తయారు చేసింది. అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి ఈ రోజు విశాఖపట్నంలో దాన్ని అయితే ప్రవేశపెట్టి నావికాదళ సేవలకైతే వినియోగించడం జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నావికాదళ అధికారులు అదేవిధంగా కేంద్ర మంత్రి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో భారతదేశం తీర ప్రాంత రక్షణలో పాటు పక్క దేశాలకి దడదడ పుట్టించే అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థని కలిగి ఉందని చెప్పడానికి మహేంద్రగిరి యుద్ధ నౌక ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖ.